కార్యకర్తలు భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు సీఎం చంద్రబాబు. అందరికీ పథకాలు అందిస్తామని, కానీ తెలుగుదేశం కార్యకర్తలకు గుర్తింపునిస్తామన్నారు. అలాగే ఎన్డీఏ నాయకులను గౌరవిస్తామన్నారు చంద్రబాబు. పనులన్నీ కార్యకర్తల ద్వారానే జరగాలన్నారు. ఎవరైనా నాయకులు దీనికి భిన్నగా పనిచేస్తా అంటే వాళ్లను నియంత్రిస్తామని హెచ్చరించారాయన. ఈ రోజే ఆలోచించద్దండి. ఆ విషయంలో కూడా అందరం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేస్తాం, కానీ తెలుగుదేశం కార్యకర్తకు గుర్తింపిస్తాం, ఎన్డీఏ నాయకులు గౌరవిస్తాం, పనులన్నీ మీ ద్వారానే జరగాలనేది నా అభిమతం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా నాయకులు దీనికి విభిన్నంగా పనిచేస్తే ఆ నాయకులు నియంత్రణిస్తా, మొహమాటం లేదు. ఈరోజు రేపు ఎల్లుండి ఆలోచించండి, ఈరోజే ఆలోచించద్దండి. ఆ విషయంలో కూడా అందరం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేస్తాం, కానీ తెలుగుదేశం కార్యకర్తకు గుర్తింపిస్తాం, ఎన్డీఏ నాయకులు గౌరవిస్తాం, పనులన్నీ మీ ద్వారానే జరగాలనేది నా అభిమతం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 3 సంవత్సరాలు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం. అదే సమయంలో ఎన్నో సవాళ్లు అధిగమించాం. దానికి కారణం వేదిక పైనుండే వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని పార్టీని ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ నా అభినందనలు. మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా, మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా.